Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. సుకన్య చవనునకు పరిచర్యలు చేయుట, అశ్వనీ కుమారులు అక్కడికి వచ్చుట, వారి ద్వారా చవనమునీంద్రునకు నేత్రములు యవ్వనము ప్రాప్తించుట. వ్యాసుడు చెప్తున్నాడు. చవనముని ఆజ్ఞానుసారము సుకన్య దేవశ్రేష్ఠులకు అశ్విని కుమారుల దగ్గరికి వెళ్ళింది. వాళ్లతో చెప్తోంది, దేవశ్రేష్ఠులారా, మీ షరతు నాకు అంగీకారమే. మీరు మీ కార్యనిర్వహణయందు ప్రవృత్తులు కండు. సుకన్య మాటలను విని అశ్విని కుమారులు ఆశ్రమానికి వచ్చారు. వారు రాజకుమారితో ఇలా చెప్తున్నారు, నీ భర్త ఈ జలములందు దిగవలెను. చవనునకు రూపవంతునిగా కావలనను కోరిక ఉండెను. వెంటనే అతడు జలములందు దిగెను. తరువాత అశ్వనీ కుమారులు కూడా ఆ ఉత్తమ సరస్సునందు ప్రవేశించారు. తరువాత ఆ ముగ్గురు ఆ సరోవరం నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ ముగ్గురి ఆకారమునందు ఎట్టి భేదమును లేదు. అందరును ఒకే రకమైన నవయువకులు. అందరి వయస్సులను ఒకే విధముగా ఉండెను. దివ్య కుండలములతో ఆభరణములతో వారు శోభిల్లుతూ ఉన్నారు. వారందరూ ఒక్కసారిగా చెప్తున్నారు, వరవర్ణిని భద్రురాల, స్వచ్ఛమైన ముఖము గలదాన, మా ముగ్గురిలో నీకిష్టమైన వారిని భర్తగా చేసుకొనుము. వరానన, నీకు ఎవరి మీద ఎక్కువ ప్రేమ కలదో అతనినే వరింపుము. వ్యాసుడు చెప్తున్నాడు, దేవకుమారులతో పోల్చబడు ఆ ముగ్గురు వ్యక్తులు రూపము, వయస్సు, స్వరము, వేషభూషలతో పూర్తిగా ఒకటిగా ఉన్నారు. అందరి ఆకారములు సమానంగా ఉన్నాయి. వారిని చూసి సుకన్య మిక్కిలి సందిగ్ధావస్థకు లోనయ్యింది. తన భర్త ఎవరోనని చక్కగా గుర్తింపలేకపోవచుండెను. మిగుల వ్యాకులతతో ఇలా ఆలోచించింది, నేనేమి చేయుదును? ముగ్గురును ఒకే విధంగా ఉన్నారు. ఎవరిని భర్తగా చేపట్టవలెనో నాకు తెలియటలేదు. నా ఎదుట ఇది మిగుల సందేహాస్పదమైన విషయము. దేవతల ద్వారా సంపూర్ణముగా వ్యాపింపచేసిన ఇంద్రజాలం ఇది. మృత్యువే ఎదుటకు వచ్చినన్నట్లున్నది. ఇప్పుడు నేనేమి చేయవలెను? నా భర్తను వదిలిపెట్టి ఇతరులను ఎట్లు వరించెదను? ఇట్లు మనస్సులో తలపోస్తూ సుకన్య కళ్యాణ స్వరూపిణి భగవతి జగదంబ ధ్యానమునందు తత్పరురాలై ఉండెను. వెంటనే ఆ దేవిని స్తుతించుట కూడా ప్రారంభించెను. సుకన్య చెప్తోంది, జగన్మాత, నేను అపార దుఃఖంతో బాధపడుతూ నీ శరణు చొచ్చి తిని. కమలాసనమున విరాజిల్లు శంకరప్రియవగు దేవి, నేను నీ చరణములకు పదే పదే నమస్కరిస్తున్నాను. ఇప్పుడు నా సతీధర్మమును రక్షించు భారము నీ మీదనే ఉన్నది. విష్ణుప్రియ లక్ష్మి, వేదమాత సరస్వతి, నేను నీకు ప్రణామం చేస్తున్నాను. ఈ చరాచర సకల జగత్తును నీవే సృష్టించితివి. జాగరూకతతో ఈ జగత్తును రక్షించుట నీ సహజ గుణము. ప్రపంచమునకు శాంతిని ప్రసాదించు ఉద్దేశ్యముతో నీవు దీనిని నీ యందు విలీనము చేసుకుందువు. బ్రహ్మ విష్ణు శంకరులకు నీవు తల్లివి. దీనిని అందరూ ఆమోదించిరి. అజ్ఞానులకు ఉత్తమ బుద్ధిని ప్రసాదించెదవు. జ్ఞానులు నీ ఉపాసనతో శాశ్వతముగా ముక్తులగుదురు. పరమపురుషులకు ప్రియమైన దానివిగా కనిపించు నీవు పూర్ణ ప్రకృతి స్వరూపవు అని సకల జనులు ఎరుగుదురు. మంచి అభిప్రాయములు గల వ్యక్తులకు నీ కృప వలన భుక్తి ముక్తి సులభమగును. సకల ప్రాణులకు సుఖమునసగు సాధనము నీవు. అజ్ఞానులు దుఃఖమును పొందెదరు. ఇది కూడా నీ వ్యవస్థయే. తల్లి, నీవు యోగులకు సిద్ధిని, విజయమును, కీర్తిని ప్రసాదించెదవు. నేను మిగుల ఆశ్చర్యమునకు లోనైతిని. ఈ సమయమున కేవలము నీవే నాకు దిక్కు. శోకమనడి ఈ అగాధ సాగరమున మునకలు వేయుచున్న నాకు నా భర్తను చూపించి నన్ను అనుగ్రహింపుము. ఈ దేవతలు కపటమును వలను పన్నారు. నా బుద్ధి కుంఠితమయ్యను. నేను స్వయముగా ఎవరిని వరించెదను? సర్వజ్ఞురాల, నీవు నా పతిదేవుని సాక్షాత్కరింపచేయుము. నేను సతీత్వ వ్రతమును సంపూర్ణముగా పాలించెదను. ఈ విషయము నీకు తెలియనిది కాదు. వ్యాసుడు చెప్తున్నాడు. ఇట్లు సుకన్య త్రిపుర సుందరి భగవతి జగదంబను స్తుతించెను. అప్పుడు ఆ దేవి శీఘ్రముగా సుఖావహమగు జ్ఞానమును ఆమె హృదయములో ఆవిర్భవింపచేశాను.
దానివలన ఆ సాధ్వి సుకన్యకు ఒకే రూపము గల ఆ పురుషులలో తన భర్తను నిర్ణయించుకొనుటలో సఫలత లభించెను. అప్పుడు ఆమె ఆ ముగ్గురు పురుషుల మీద దృష్టి సారించెను. వాస్తవముగా తన పతియగు చవనుని ఆమె వరించెను. సుకన్య చేత పతి రూపమున చవనముని స్వీకరింపబడగా అశ్వనీ కుమారులు సంతుష్టులయ్యారు. ఆమె సతీధర్మమును చూసి వారి మనస్సులో మిగులు ఆనందం కలిగింది. ఆమెకు వారు వరములివ్వదలిచారు. భగవతి జగదంబ కృప వలన ప్రముఖ దేవతలకు అశ్వనీ కుమారులు పరమప్రసన్నులయ్యారు. చవనమునీంద్రుని ఆదేశముతో వారిరువురును అక్కడి నుండి వెళ్ళిపోవుటకు సన్నద్ధులయ్యారు. సుందరమైన రూపమును నేత్రములను యవ్వనవతి అయిన భార్యను పొంది చవనమునీంద్రుడు మిక్కిలి హర్షించెను. మహాతేజస్వియగు ఆ మునీంద్రుడు అశ్వనీ కుమారులతో ఇలా చెప్తున్నాడు: దేవవరులారా, మీరు నాకు గొప్ప ఉపకారం చేశారు. ఈ ప్రపంచమునందు సర్వోత్తమ సౌందర్యవతిని భార్యగా పొంది కూడా నేను ఏ విధమైన సుఖమును అనుభవించలేదు. నిరంతరము ఒకదాని తర్వాత ఇంకొక దుఃఖము పాలగుచునే ఉంటిని. నాకు కన్నులు లేవు. నా స్థితి ఏమని చెప్పుదును? మిగుల వృద్ధుడనైతిని. భాగ్యహీనుడనై నిర్జన వనమునందు పడి ఉంటిని. ఇట్టి స్థితిలో మీరు నాకు నేత్రములను యవ్వనమును అద్భుతమైన రూపమును ప్రసాదించారు. అందువలన నేను కూడా మీకేదైనా ఉపకారము చేయాలని కోరుకొంచున్నాను. ఉపకారము చేసిన వారికి ఏ విధముగానూ ప్రత్యుపకారము చేయనచో అట్టి మానవుడు ధిక్కారమునకు పాత్రుడగును. ప్రపంచమునందు దేవతలు కూడా రుణగ్రస్తులగుదురు. ఇంకా మానవుని విషయం చెప్పేదేముంది? అందువలన మీకేదైనా మీరు కోరిన పదార్థాన్ని ఇవ్వాలని నేను హృదయపూర్వకంగా అనుకుంటున్నాను. దేవేశ్వరులారా, నాకు మీరు క్రొత్త శరీరమును ప్రసాదించారు. ఈ రుణము నుండి ముక్తుడనగుటకు నేను మీరడిగిన పదార్థమును ఇవ్వగలను. అది దేవతలకును దానవులకును లభ్యము కానిదైనను కావచ్చును. మీ ఈ ఉత్తమ కార్యము వలన నాకు మిగుల ఆనందము కలిగెను. మీరు మీ మనోరథమును తెలపండి. చవనుని మాటలను విని అశ్వనీ కుమారులు ఒకరినొకరు సంప్రదించుకున్నారు. తరువాత సుకన్యతో కూడి ఆసీనుడయ్యున్న మునిశ్రేష్ఠుడితో చెప్పసాగారు: మునీంద్ర, తండ్రిగారి కృపతో మా కోరికలన్నీ నెరవేరినవి. కానీ దేవతల పంక్తిలో కూర్చుని సోమపానము చేయు కోరిక ఇంకనూ పూర్తి కాలేదు. యజ్ఞమున సోమరసము త్రాగు సమయము వచ్చినప్పుడు దేవతలు మమ్ములను వైద్యులని చెప్పి నిషేధించారు. సుమేరు పర్వతమున బ్రహ్మదేవుడు యజ్ఞము చేయుచుండెను. అప్పుడు ఇంద్రుని ప్రేరణ వలన మాకు సోమరసము లభించలేదు. అందువలన ధర్మము నెరిగిన తపస్వి, నీలో శక్తి ఉన్నచో మా ఈ కోరికను నెరవేర్చుడు. మాకు సోమరసపాన అధికారము ప్రాప్తించినట్లు చెయ్యండి. బ్రాహ్మణోత్తమ, సముచితమైన మా ఈ కోరికను గురించి ఆలోచించండి. దీనిని సఫలము చేయుటకు పూనుకొనండి. సోమరసము త్రాగవలనను దప్పిక తీరుట మాకు సాధ్యపడుట లేదు. మీరు కోరినట్లయితే ఆ దాహము ఉపశమింపగలదు. అశ్వనీ కుమారుల మాటలను విని చవనుడు మధురమైన మాటలతో వారితో ఇలా చెప్తున్నాడు: నేను ఎంతో వృద్ధుడనై ఉంటిని. మీరు నాకు సౌందర్యమును నవయవనమును ప్రసాదించారు. మీ కృపతో గుణవతి అయిన భార్య కూడా నా చెంతనున్నది. అందువలన నేను ప్రసన్నుడనైతిని. మీ ఇరువురకు సోమరసము త్రాగుటకు అధికారులనుగా తప్పక చేసేదను. ఇంద్రుడు కపటమును అనుసరించాను. అతని ఎదుటనే మీరు సోమరసము త్రాగుదురు. నా ఈ మాటలు సత్యములు. ఇప్పుడే అమిత తేజస్వియగు శర్యాతి వద్ద యజ్ఞము జరుగుచున్నది. అచ్చట మీ కోరిక తప్పక నెరవేరును. తరువాత చవనముని మాటలు విని అశ్వనీ కుమారులు ఆనందముతో స్వర్గానికి వెళ్ళారు. చవనుడు కూడా సుకన్యను తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళాడు. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.